మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 3 స్థానాలకు 4 అభ్యర్థులు బరిలో నిలవడంతో రాజకీయాలు వేడెక్కాయి. 3వ సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్పై బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. దీంతో తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ తమకు అవసరమైన 10 అదనపు ఓట్లను సమీకరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తుంది. 2 రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 3వ సీటుపై కన్నేసింది. बीजेपी बड़े भ्रम में है, गलतफहमी में है कि वे टूट फूट कर लेंगे। कांग्रेस पूरी तरह संगठित है, एकजुट है और पूरी दृढ़ता से सभी माननीय विधायक की उम्मीदवार मीनाक्षी नटराजन जी को भरपूर समर्थन देंगे और भारतीय जनता पार्टी की जो रणनीति हमेशा रही है टूट फूट की, वो सफल नहीं हो पाएगी। मीनाक्षी नटराजन कांग्रेस की उम्मीदवार है और हम सब लोग कांग्रेस के लोग एकजुट हैं। जी नहीं, देखिए सब विधायक तो जैसे मैंने सुबह भी कहा था कि सब विधायक एक हैं और मुझे तो पूरा विश्वास है कि जब मतदान होगा तो 62 के 62 विधायक कांग्रेस के पक्ष में वोट डालेंगे, मीनाक्षी नटराजन जी को वोट करेंगे और कांग्रेस को और मध्य प्रदेश को भी एक महिला सांसद मिलेगी। जो भाजपा लगातार बात कर रही है कि 33% महिलाओं का आरक्षण होना चाहिए है, 1/3 महिला सांसद होनी चाहिए है, तो जब मध्य प्रदेश में 3 सीटें का मतदान हो रहा है तो एक मात्र मीनाक्षी जी हैं जो महिला है 3 में से, तो फिर भाजपा क्यों छीन रही अधिकार एक महिला का? तो ये कहीं ना कहीं आपको उनसे पूछना चाहिए है, क्या भाजपा महिला विरोधी हो चुकी है कि एक महिला जिसने अपना 25-30 वर्ष जिंदगी का समर्पित किया है कांग्रेस पार्टी के लिए, जन सेवा के लिए, मीनाक्षी जी एक ऐसी महिला हैं जो उनका पूरा जीवन उन्हें सादगी में जिया है, गांधीवादी विचारधारा के काम किया है और अगर ऐसी महिला देश की संसद में पुनः पहुंचेगी, वो भी राज्यसभा में, तो इससे बड़ा पूरे मध्य प्रदेश को होगा। तो मेरा भाजपा से ये आग्रह है कि कब तक छल कपट करते रहोगे, सत्ता में वैसे ही हो, लेकिन बेफजूल माहौल खराब करना, लेन देन का प्रयास करना, ये अब भाजपा की मूल विचारधारा बन गई है। రైట్, మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నిక రసవత్తరంగా మారినటువంటి పరిస్థితి. ఇక తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు అక్కడ అగ్ని పరీక్ష ఎదురైనట్టయితే మనకి తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణు, మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. 3 స్థానాలకు 4 అభ్యర్థులు బరిలో నిలవడంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కినటువంటి పరిస్థితి. ఇక 3వ సీటు కోసం కాంగ్రెస్ అభ్యర్థి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పై బీజేపీ అనూహ్యంగా తమ అభ్యర్థిని నిలబెట్టింది. ఇక దీంతో తమ ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచేందుకు కాంగ్రెస్ తమకు అవసరమైన 10 అదనపు ఓట్లను సమీకరించేందుకు బీజేపీ వ్యూహరచన చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక 2 రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ 3వ సీటుపై కన్నేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. ఇక ఒక్క రాజ్యసభ స్థానాన్ని గెలుపునకు 58 ఓట్లు అవసరం కానున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీకి 164 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఈ లెక్కన 2 సీట్లు గెలిచిన తర్వాత మిగిలే ఓట్లు 48. ఇక 3వ సీటు దక్కాలంటే మరో 10 ఓట్లు ఉంటే సరిపోతుంది. అయితే ఇక్కడ మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్ కు దూరంగా ఉండే అవకాశం కూడా ఉండడంతో 63కు తగ్గే అవకాశం ఉంది. ఇక ఇది గెలుపు కోటా కంటే కూడా 6 ఓట్లు మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్, అసంతృప్తి ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. ఇక ఏదైతే మధ్యప్రదేశ్ అసెంబ్లీలో చూసుకుంటే మొత్తం 230 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉండడంతో 228 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఈ పరిస్థితిలో కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను
తెలంగాణకు తరలించే ఆలోచనలో ఉంది. ఇక మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండడంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం అధ్యక్షతన బీజేపీ నేతలు ఇప్పటికే సమావేశమై కాంగ్రెస్ లో ఎవరైతే అసంతృప్తి వర్గాలు ఉన్నాయో వారిని ఆకర్షించే వ్యూహాన్ని ఖరారు చేశారు. ఇక గెలుపు అవకాశాలు కాంగ్రెస్ కే ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టడమే బీజేపీ లక్ష్యం అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ తరలించి ఇక ఏదైతే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ను గెలిపించాలనే వ్యూహంలో కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది. ఇక ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీ మూడో అభ్యర్థిని నిలబెట్టడంతో ఒక్కసారిగా ఈ రాజకీయాలు మధ్యప్రదేశ్ లో వేడెక్కినటువంటి పరిస్థితి. రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఒక్కో రాజ్యసభ స్థానం గెలుపునకు 58 ఓట్లు కాగా బీజేపీకి 164 బలం ఎమ్మెల్యేల బలం ఉంది. ఇక ఈ లెక్కన 2 సీట్లు గెలిచిన తర్వాత మిగిలే ఓట్లు 48. మూడో సీటు కూడా దక్కాలంటే మరో 10 ఓట్లంటే సరిపోతుంది. కాంగ్రెస్ కు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక ఎమ్మెల్యే ఓటింగ్ కు దూరంగా ఉండడంతో 63కు ఆ సంఖ్య తగ్గొచ్చు. ఇది గెలుపు కోటా కంటే 6 ఓట్లు మాత్రమే ఎక్కువ. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ అసంతృప్తి ఓట్లపై బీజేపీ ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీలో మొత్తం 230 మంది ఎమ్మెల్యేలకు గాను ప్రస్తుతం 2 సీట్లు ఖాళీగా ఉండడంతో 228 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ అధిష్టానం తమ ఎమ్మెల్యేలను తెలంగాణ లేదా కర్ణాటకకు తరలించే ఆలోచనలో ఉంది. మీనాక్షి నటరాజన్ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తుండడంతో ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తారనే ప్రచారం జరుగుతోంది. మూడో అభ్యర్థిని గెలిపించుకునేందుకు సీఎం అధ్యక్షతన బీజేపీ నేతలు సమావేశమై కాంగ్రెస్లోని అసంతృప్తి వర్గాలను ఆకర్షించే వ్యూహాన్ని ఖరారు చేశారు. గెలుపు అవకాశాలు కాంగ్రెస్ కి ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ పార్టీలో అంతర్గత అసమ్మతిని బయటపెట్టడమే బీజేపీ లక్ష్యమని అంటున్నారు.